ఇక్కడ కనిపించే సముద్ర మార్గాన్ని బాబ్ ఎల్ మండెబ్ స్ట్రైట్ అంటారు. ఇది రెడ్ సీలో ఉంది. గత నెల రోజుల నుండి ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే కంటైనర్ షిప్స్ను అంటే వ్యాపార నౌకలను యమన్లో ఉన్న ఒక గ్రూప్ ఆపుతోందండి. ఈ గ్రూప్నే హౌతీ రెబల్స్ అంటారు. ఈ హౌతీ గ్రూప్కు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. నెల రోజుల ముందు అంటే నవంబర్ 20వ తేదీన హౌతీ రిలీజ్ చేసిన ఈ వీడియోను అందరూ చూసి ఉంటారు. ఈ వీడియోలో హౌతీ గెలాక్సీ లీడర్ అనే కార్గో షిప్ను హైజాక్ చేశారు. ఇక్కడ కార్గో షిప్ అంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి సరుకులు లేదా సామాన్లు గూడ్స్ను ట్రాన్స్పోర్ట్ చేసే షిప్నే కార్గో షిప్స్ అంటారు. హైజాక్ అంటే మామూలు సముద్ర దొంగలు టైప్ హైజాక్ కాదండి. ఫుల్ బందోబస్తుతో హెలికాప్టర్స్ ద్వారా షిప్లో దూకి క్రూ మెంబర్స్ను బెదిరించి షిప్స్ పైన హౌతీ యమన్ ఫ్లాగ్స్ను వేసి పెద్ద ఈవెంట్ చేసి తొందర చేశారు. అయితే హౌతీ ఈ షిప్స్ను హైజాక్ చేయడానికి కారణం ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్కు సపోర్ట్ చేస్తూ హౌతీ రెడ్ సీలో ఇజ్రాయెల్కు వెళ్లే ఇజ్రాయెల్ నుండి వచ్చే కార్గో కంటైనర్ షిప్స్ పైన దాడులు చేస్తోంది. ఇక్కడ ఈ గెలాక్సీ లీడర్ అనేది అసలు ఇజ్రాయెల్ షిప్పే కాదు, ఇది బ్రిటిష్ షిప్. జపాన్ కంపెనీ దీన్ని ఆపరేట్ చేస్తోంది, అంటే నడుపుతోంది. అయినా ఎర్రచీర కట్టిందల్లా నా పిల్లామే అన్నట్లు రెడ్ సీ గుండా వస్తూ పోయి అన్ని షిప్స్ పైన హౌతీ దాడులు చేస్తోంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ను వదిలి వెళ్ళిపోవాలి. పాలస్తీన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న రెడ్ సీ సముద్ర మార్గాన్ని మేము ఆపుతాము అని హౌతీ అంటున్నారు. దమ్ముంటే అమెరికా మరియు అమెరికా మిత్ర దేశాలు మమ్మల్ని ఆపుకోండి చూద్దామని హౌతీ వార్నింగ్ ఇస్తోందండి. హౌతీ లీడర్ అయిన అబ్దుల్ మలిక్ అల్ హౌతీ అఫీషియల్గా మీడియా ముందుకు వచ్చి అరబ్ ముస్లిం దేశాలు పాలస్తీన్ కాజ్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయాలి అని, యుద్ధానికి సిద్ధం కావాలి అని పిలుపునిచ్చాడు. అంతేకాదు అవసరమైతే మేము అమెరికన్ షిప్స్ను ధ్వంసం చేయడానికైనా రెడీగా ఉన్నాము అని సవాల్ విసిరాడు. యుద్ధం అఫీషియల్గా మొదలైంది. హౌతీ ధైర్యం ఎక్కడి నుండి వస్తోంది అంటే హౌతీను ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ పెంచిపోసిన సంస్థ పేరే హౌతీ. హౌతీ రెడ్ సీలో చేస్తున్న దాడుల పంచాయతీని ఆపడానికి అమెరికా రంగంలో దిగింది. అమెరికాకు సహాయంగా 10 దేశాలు హౌతీ అటాక్స్ను ఆపడానికి ముందుకొచ్చాయి. ప్రస్తుతం ప్రెజెంట్ డేలో రెడ్ సీలో అమెరికన్ లీడ్ చేస్తున్న నావల్ ఫ్లీట్ రెడ్ సీలో కాపలాగా ఉంది. ఈ ఫ్లీట్ యొక్క పని హౌతీ దాడుల్ని ఆపడం. నావల్ ఫ్లీట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను, డెస్ట్రాయర్స్ను, నావల్ షిప్స్ను ఇలాంటి మొత్తం బందోబస్తును అమెరికా రెడ్ సీలో దింపింది. ఈ అమెరికన్ నావల్ గ్రూప్లో కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, సేచలీస్ అండ్ స్పెయిన్ దేశాలు ఉన్నాయి. అరబ్ దేశాల నుండి బెహ్రీన్ కూడా ఈ గ్రూప్లో ఉంది. ఈ అమెరికన్ లెడ్ గ్రూప్ను సౌదీ మరియు ఈజిప్ట్ దేశాలు వెనక నుండి సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశమే, హౌతీ అనేది కూడా ఒక ఇస్లామిక్ గ్రూపే. సౌదీ పాలస్తీన్కు సపోర్ట్ చేస్తోంది. అట్ ద సేమ్ టైం హౌతీ కూడా పాలస్తీన్ కోసం యుద్ధానికి సిద్ధమైంది. బట్ ఎందుకు సౌదీ అరేబియా అమెరికాకు సపోర్ట్ చేస్తోంది అనే డౌట్స్ ఇప్పటికే మీకు వచ్చి ఉండాలి. జియో పొలిటిక్స్ అంటే ఇలాగే ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. భారత్ ఈ అమెరికా కూటమిలో లేకపోయినా రెడ్ సీలో వ్యాపారానికి ఆటంకం వస్తే ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం కాబట్టి భారత నేవీ రంగంలో దిగింది. భారత్ మన 2 డెస్ట్రాయర్ షిప్స్ను రంగంలో దింపింది. రెడ్ సీలో అటాక్ జరిగితే అమెరికా ఇంతగా రియాక్ట్ అయ్యే అవసరం ఏంటి అనుకుంటున్నారా? రెడ్ సీ అనేది మామూలు సముద్ర మార్గం కాదండి. ప్రతిరోజు ఇక్కడ ప్రపంచంలోని 15% కార్గో షిప్స్ ఇక్కడ నుండే వెళ్తాయి. ప్రపంచంలో ప్రతిరోజు జరిగే సముద్ర వ్యాపారం అంటే కంటైనర్ షిప్స్ వ్యాపారంలోని 30% ఈ దారిలోనే జరుగుతుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం 2 దేశాలకు లేదా 3 దేశాలకు నష్టం కలిగించవచ్చు. బట్ హౌతీ కవ్వింపు చర్య వల్ల ప్రపంచ దేశాలు నష్టపోతాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ యొక్క పీకను హౌతీ పట్టుకుంది. ఇది వినడానికి క్యాజువల్గా సింపుల్గా కనిపించే సమస్య కాదు. హౌతీ వల్ల మీరు నేను కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎలాగంటే హౌతీ ఉగ్రశ్రేష్ఠల వల్ల కార్గో షిప్స్ రూట్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. రెడ్ సీలో వెళ్ళడానికి షిప్పింగ్ కంపెనీస్ భయపడుతున్నాయి. ఇలా ఆఫ్రికాను చుట్టేసి షిప్స్ రావాలి. దీనివల్ల ఒకరోజు ప్రయాణం 10 రోజులు అవుతుంది. దీనివల్ల షిప్స్ యొక్క ఫ్యూయల్ కాస్ట్, ఆపరేషన్ కాస్ట్, ఎంప్లాయీస్ శాలరీస్ పెరుగుతుంది. దీంతో దిగుమతి లేదా ఎగుమతి యొక్క ధర పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యొక్క ధర పెరుగుతుంది. దీంతో వస్తువుల ధరలు పెరుగుతాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇన్ఫ్లేషన్ వల్ల నష్టపోయేది మనమే. మనలాంటి వాళ్ళనే ఇంగ్లీష్లో కన్స్యూమర్స్ అంటారు. ఈ ప్రోడక్ట్స్ను ఎండ్ యూజర్సే యూజ్ చేశారు కాబట్టి కన్స్యూమర్సే నష్టపోతారు. షిప్స్ తీసుకొచ్చే వస్తువులను మనమే కొంటున్నాం. సముద్రం నుండి షిప్స్ ఏమేమి తీసుకొస్తున్నాయి అంటే ఆయిల్ను, క్రూడ్ ఆయిల్ను, పెట్రోల్, వీట్, రైస్, టెక్స్టైల్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అమ్మే మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్ని షిప్స్ ద్వారానే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. హౌతీ గేమ్ అర్థమైందా? ఇంకా అర్థం కాలేదంటే మ్యాప్స్ అండ్ యానిమేషన్స్ను వాడి ఒక సగటు మనిషి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు హౌతీ ఎవరు, వీళ్ళకు సౌదీకు మధ్య ఉన్న సమస్య ఏంటి, హౌతీ ఇజ్రాయెల్కు మధ్య ఉన్న సమస్య ఏంటి, రెడ్ సీ ఎందుకు ప్రత్యేకం, హౌతీ గేమ్ ప్లాన్ ఏంటి, హౌతీ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా కూలిపోతుందో చెప్తా. ఇక్కడ కనిపించే దేశం పేరు యమన్.
1962 వరకు యమన్ దేశాన్ని షియా ముస్లిం సమూహానికి చెందిన రాజులు పాలించేవారు. 1962లో యమన్లో ఉన్న సున్నీ ముస్లిమ్స్ షియా రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో షియా రాజు ఓడిపోయాడు. సున్నీ ముస్లిమ్స్ యమన్ను పాలించసాగారు. అయితే యమన్లో ఎక్కువ శాతం ప్రజలు షియా రీతులను పాలిస్తారు. రాజు మాత్రం సున్నీ వహాబిజంను ఫాలో అవుతాడు. ఈ ఒక్క డిఫరెన్స్ చాలదా సివిల్ వార్ జరగడానికి? 1990sలో సున్నీ రాజుల డామినేషన్ కు వ్యతిరేకంగా షియా ముస్లిమ్స్ తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు లీడర్ పేరు హుస్సేన్ అల్ హోతీ. నిన్న అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు కదా, హోతీ లీడర్ అబ్దుల్ అల్ హోతీకు రిలేటివ్ ఈ హుస్సేన్ అల్ హోతీ. బేసికల్ గా హోతీ గ్రూప్ అనేది ఒక కుటుంబం స్థాపించిన సంస్థ. ఈ కుటుంబాన్ని అల్ జేదీ కుటుంబం అంటారు. ఈ తిరుగుబాటును ఇంగ్లీష్లో హౌతీ మూవ్మెంట్ అంటారు. ఈ మూవ్మెంట్ యొక్క లక్ష్యం ఏంటి అంటే యమన్లో సున్నీ రాజులు ఉండొద్దు అని, యమన్లో షియా రాజ్యం ఉండాలి అని. ఈ షియా సున్నీ ముస్లిమ్స్ ఎందుకు గొడవ పడుతున్నారు, ఈ సమస్య ఏంటి అనేది 4 ముక్కల్లో తేల్చే కథ కాదు. దీని గురించి 30 నిమిషాల డీటెయిల్డ్ వీడియో చేశా, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నా వీడియోస్ ను ఫాలో అయ్యే వారికి షియా సున్నీ గొడవ గురించి తెలిసి ఉంటుంది. సో 1990s నుండి ఇప్పటి వరకు సున్నీ రాజులకు షియా యొక్క అల్ హోతీ గ్రూప్ కు మధ్య సివిల్ వార్ జరుగుతోంది. యమన్లో సున్నీ రాజ్యాన్ని లీడ్ చేస్తున్న రాజు పేరు అలీ అబ్దుల్ సాలే. ఈ సున్నీ రాజుకు సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రీన్ వంటి సున్నీ ఇస్లామిక్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అల్ హౌతీ షియా ముస్లిం గ్రూప్ కాబట్టి ఈ షియా ముస్లిం గ్రూప్కు ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ ఎందుకు సపోర్ట్ చేస్తోంది అంటే ఇరాన్లో ఎక్కువగా షియా ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముందు వరకు సౌదీ, ఇరాన్ యమన్లో ప్రాక్సీ యుద్ధాలు చేసుకున్నారు. సౌదీకు యమన్లో ఏంటి ఇంట్రెస్ట్ అంటే సౌదీ అరేబియాకు నైబరింగ్ దేశం పేరు యమన్. యమన్లో అల్ హౌతీ రాజ్యం వచ్చేస్తే ఇరాన్ డామినేషన్, షియా డామినేషన్ యమన్లో పెరిగిపోతుంది. తమ నైబరింగ్ కంట్రీలో షియా డామినేషన్ ఉండడం సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. ఒకవేళ యమన్లోని సున్నీ రాజు రాజ్యాన్ని సౌదీ అరేబియా కాపాడలేకపోయింది అనుకుందాం, ఇదే ప్యాటర్న్ రిపీట్ కావద్దు. ఎందుకంటే బెహ్రీన్లో కూడా షియా ప్రజలు ఎక్కువగా ఉంటారు, కానీ బెహ్రీన్ రాజు సున్నీ ముస్లిం. బెహ్రీన్లో కూడా సివిల్ వార్ జరుగుతోంది. సో సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్లో సున్నీ డామినేషన్ ఉండాలి అనుకుంటోంది. ప్రస్తుతం యెమెన్ క్యాపిటల్ అయిన సనా మరియు సనా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో హోతీ కంట్రోల్ ఉంది. మిగతా ఏరియాస్లో అల్ సాలే సున్నీ రాజు కంట్రోల్ ఉంది. బెహ్రీన్ ఎందుకు అమెరికాకు సపోర్ట్ చేస్తుంది అంటే బెహ్రీన్లో ఉన్న షియా రెబల్స్కు హోతీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి బెహ్రీన్ అమెరికాకు సపోర్ట్ చేస్తోంది. సౌదీ అరేబియా ఎందుకు అమెరికాకు సపోర్ట్ చేస్తోంది, సౌదీ అరేబియా ఎందుకు ఇండైరెక్ట్గా అమెరికన్ నేవల్ ఫ్లీట్కు సపోర్ట్ చేస్తోంది అంటే సౌదీ అరేబియాకు శత్రువు హౌతీ కుటుంబం కాబట్టి. రెడ్ సీలో ఒకవేళ అమెరికా హోతీ మధ్య యుద్ధం జరిగితే హోతీ ఫైల్ క్లోజ్ అవుతుంది. హౌతీ ఫైల్ క్లోజ్ అయితే సౌదీ అరేబియా లాభపడుతుంది. ఎందుకంటే గత 30 ఏళ్ల నుండి అల్ హౌతీ ఫ్యామిలీ యొక్క హీరోయిజాన్ని సౌదీ అరేబియా తట్టుకోలేకపోతోంది కాబట్టి. ఇక్కడ గేమ్ అర్థమైందా? హౌతీ ఎందుకు రెడ్ సీలోని ఇజ్రాయెల్ షిప్స్ను ఆపుతోంది అంటే హౌతీకు గాడ్ ఫాదర్ ఇరాన్ కాబట్టి. ఇరాన్కు ఇజ్రాయెల్కు పడదు, ఇరాన్కు అమెరికాకు పడదు కాబట్టి హౌతీ అమెరికాకు, నాటోకు వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్కు ఇజ్రాయెల్కు ఎప్పటి నుండో పడదు, సో ఇరాన్కు అమెరికాకు కూడా పడదు కాబట్టే హౌతీ అమెరికాకు, నాటో దేశాలకు వార్నింగ్ ఇస్తోందండి. అమెరికా ఎందుకు యుద్ధంలో దిగింది అంటే ఫస్ట్ రీజన్ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయాలి అని. సెకండ్ రీజన్ అండ్ మెయిన్ రీజన్ రెడ్ సీలో ప్రపంచంలోని 30% సముద్ర వ్యాపారం జరుగుతుంది. రెడ్ సీలో హోతీలు మా షిప్స్ పైన దాడి చేస్తున్నాయని, మేము స్వేజ్ కెనాల్, రెడ్ సీ గుండా మా షిప్స్ను తీసుకువెళ్ళము అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ కంపెనీస్ అంటున్నాయి. రాయిటర్స్ నిన్న విడుదల చేసిన ఆర్టికల్ చూడండి. షిప్పింగ్ ఫర్మ్స్ అవాయిడ్ రెడ్ సీ యాజ్ హౌతీ అటాక్స్ ఇంక్రీజెస్ అని ప్రచురించారు. బెల్జియం, తైవాన్, బ్యాంకాక్, జర్మనీ ఇలా అన్ని దేశాల షిప్పింగ్ ఫర్మ్స్ మేము రెడ్ సీ నుండి వెళ్ళము బాబోయ్, ఈ హౌతీ నుండి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకుంటున్నాయి. ఈ షిప్పింగ్ ఫర్మ్స్ కనుక తమ షిప్స్ను ఆఫ్రికా చుట్టూ ఇలా వెళ్తే చెప్పా కదా షిప్పింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు అమెరికా ఎందుకు హౌతీ ఇష్యూలో దూరింది అంటే ఎక్కడో పెసిఫిక్ ఓషన్ దగ్గర ఉండే అమెరికాకి రెడ్ సీలో వ్యాపారం ఆగిపోతే అమెరికాకు ఎందుకంత దురద అనుకోద్దండి. ఏ దేశమైతే సముద్ర వ్యాపారాన్ని శాసిస్తుందో ఆ దేశమే ప్రపంచాన్ని శాసిస్తుంది అని లెజెండ్స్ చెప్పారు. అమెరికా నేవీ సూయజ్ కెనాల్లో, రెడ్ సీలో, సౌత్ చైనా సీలో తమ ప్రెజెన్స్ ను చూపిస్తుంది. రెడ్ సీలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోతే మిడిల్ ఈస్ట్ దేశాల ఆయిల్ ఎక్స్పోర్ట్స్ స్లో అవుతాయి. మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆయిల్ కంపెనీస్ ఎవరివి? అమెరికావే. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నష్టపోతే అమెరికా కూడా నష్టపోతుంది. రేపు సౌదీ అరేబియా, బెహ్రీన్, యుఏఈ వంటి దేశాలు అమెరికాను అడుగుతాయి. ఏమని అడుగుతాయి అంటే హౌతీ లాంటి చిన్న గ్రూప్ నే ఆపలేకపోయావు, నువ్వేం పెద్ద మనిషివయ్యా అని అడుగుతాయి. మీరు చరిత్ర కనుక చూసుకుంటే ఏ రాజ్యం అయితే రెడ్ సీను, మెడిటేరియన్ సీను కంట్రోల్ చేసిందో ఆ రాజ్యమే వరల్డ్ సూపర్ పవర్గా ఉండింది. అలెగ్జాండర్, రోమన్ ఎంపైర్, బైజాంటైన్ ఎంపైర్, ఒట్టోమన్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్, ఇప్పుడు అమెరికా. ఈ రాజ్యాలన్నీ మెడిటేరియన్ సీను, రెడ్ సీను పాలించాయి కాబట్టి సూపర్ పవర్స్గా ఉన్నాయి. అమెరికాకు రెడ్ సీలో, మెడిటేరియన్ సీలో పట్టు ఉన్నంత వరకే అమెరికా సూపర్ పవర్గా ఉంటుంది. ఒకవేళ రేపు
ఇక్కడ పట్టు కోల్పోయిందా అమెరికా ప్లేస్లో వేరే దేశం ఉంటుంది. అందుకే అమెరికా హౌతీకు వ్యతిరేకంగా రెడ్ సీలో నేతృత్వం వహిస్తోంది. మనం అమెరికాను ఎంత క్రిటిసైజ్ చేసినా అమెరికా నుండి ఒకటి నేర్చుకోవాలి, లీడర్షిప్ స్కిల్స్ అనేవి అమెరికా నుండి నేర్చుకోవాలి. నో డౌట్ అమెరికా అనేది గుంటనక్క దేశమే, బట్ తమ మిత్ర దేశాల కోసం అమెరికా స్టాండ్ తీసుకుంటుంది. పాలిటిక్స్, డిప్లొమాసీ, ఓట్స్, రాజకీయం అన్ని పక్కన పెట్టి తమ ఆలీస్ కోసం స్టాండ్ తీసుకుంటుంది. యుద్ధంలో ఓడిపోతుంది, అది వేరే విషయం. యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఫెయిల్ అయింది, బట్ యుద్ధంలో గెలవడం ఓడిపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. యుద్ధంలో స్టాండ్ తీసుకున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. అమెరికాను సూపర్ పవర్ ఎందుకు అంటున్నారు అంటే తమ ఆలీస్ కోసం, తమ మిత్ర దేశాల కోసం యుద్ధాలను, క్రైసిస్ను అమెరికా లీడ్ చేస్తుంది కాబట్టి అమెరికాను సూపర్ పవర్ అంటున్నాం. చైనా ఎందుకు అమెరికా లాగా సూపర్ పవర్ అవ్వలేదు అంటే చైనా ఎక్కడ ఒక కరెక్ట్ స్టాండ్ అనేది తీసుకోదు. చైనా భయపడుతుంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ ఉంది అనుకోండి, చైనా అమెరికాను కొట్టాలి అంటే అమెరికాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని ఈ ఇష్యూలో పాలస్తీన్కు చైనా సపోర్ట్ చేసి ఉండాలి, డైరెక్ట్గా సపోర్ట్ చేసి ఉండాలి. బట్ చైనా చీప్గా సామాన్లు అమ్మేంత శ్రద్ధ ప్రపంచ రాజకీయం మీద పెట్టదు. చైనాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం చేసే ఎక్స్పీరియన్స్ లేదు. హౌతీ, రెడ్ సీ, అమెరికా ఇష్యూ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఇండియన్ నేవీ ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ ఉంచుతుంది. రెడ్ సీలో వ్యాపారం ఆగిపోతే ఇండియన్ ఇంట్రెస్ట్కు ప్రమాదం. సో ఇండియన్ నేవీ రంగంలో దిగింది. డెఫినెట్గా అవసరమైతే ఇండియన్ నేవీ హౌతీకు అగేన్స్ట్గా యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రెడ్ సీలో వ్యాపారం డిస్టర్బ్ అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే రేట్స్ ఎక్కువైతే రాజకీయంగా కూడా భారత్కు ప్రమాదమే. కాబట్టి ఈ హౌతీ ఇష్యూ అనేది ప్రపంచం మొత్తానికి ఒక థ్రెట్ లాంటిది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.